పిన్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఒక డిస్క్లైమర్ ఉంది, మస్ట్ షుడ్గా అది చూసిన తర్వాతే వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ది చెన్నై లవ్ స్టోరీ మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే, ఒక మంచి సెటప్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ని చాలా బాగా స్క్రిప్ట్ లెవెల్లో రాసుకుని సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఇదేటో దురా బాబు అనుకుని అంటాం కదా మనం, ఆ టైప్లో సంబంధం లేకుండా వెళ్ళిపోయిన ఒక మూవీగా లాగా అనిపించింది సింపుల్గా. బిగ్గెస్ట్ ప్రో ఏంటంటే, ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటంటే హీరో హీరోయిన్ యొక్క పెర్ఫార్మెన్స్, వాళ్ళ కెమిస్ట్రీ, ఇది చాలా వరకు వర్కౌట్ అయింది. దీంతో పాటు మణిశర్మ మ్యూజిక్ ఈ మూవీకి ఒక బిగ్గెస్ట్ యాసెట్. జనరల్గా ఏదన్నా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ రొమాంటిక్ సీన్స్లో చాలా బాగా ఇస్తాడు మణి గాడ్. అట్లాంటిది ఈ మూవీలో కూడా చాలా చోట్ల, కొన్ని చోట్ల నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మిగతా చోట్ల మణిశర్మ తన పర్ఫెక్షన్ చూపించారు. అట్లాగే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ చూడదగ్గగా, ఎంజాయ్ చేయదగ్గగా ఉంది. కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ అయితే మూవీలో ఉన్నాయి డెఫినెట్లీ. ఇవి ప్రోస్. ఇక ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ని ఎందుకు ఇట్లా రాశారు? ఒక మంచి సెటప్ వేసుకుని ఫస్ట్ హాఫ్లో అంతా సెట్ చేసుకుని రెడీగా ఉంది, ఓకే సెకండ్ హాఫ్లో కూడా వైబ్ కంటిన్యూ అయితే చాలు అనుకునే దాన్ని తీసుకొచ్చి సంబంధం లేని ప్లాట్కి, సంబంధం లేని యాంగిల్కి తీసుకెళ్ళిపోయి దాంట్లో టూ మచ్ ఆఫ్ మెలో డ్రామాని ఇంక్లూడ్ చేసేసి బలవంతంగా, ఆల్రెడీ మనం రిలేటబుల్ కానీ కనెక్ట్ కానీ అవ్వము మా క్యారెక్టర్స్తో కానీ జరుగుతున్న కొత్త సిచ్యువేషన్స్తో కానీ. ఫస్ట్ హాఫ్లో కాదు, సెకండ్ హాఫ్లో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అక్కడ మనం ఇంకా కనెక్ట్ అవ్వము. కనెక్ట్ అవ్వని చోటే ఓవర్ ద బోర్డు టూ మచ్, అంటే నేను చెప్తే అట్లా రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ స్పాయిలర్స్ అయిపోద్ది, కానీ టూ మచ్ ఆఫ్ ఓవర్ ద బోర్డు అంటే ఇంత ఎగ్జాగరేటెడ్గా తీయాలా అనే ఫీలింగ్ మనకి సెకండ్ హాఫ్లో డెఫినెట్లీ వస్తుంది. దాంతోపాటు రన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంది సినిమాది. ఇదంతా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ అనే సిచ్యువేషన్లో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేలాగా అనిపించింది. సో ఓవరాల్గా దీనికి ఒక బ్రహ్మాండమైన బజ్ ఉంది. కిరణ్ అబ్బవరము, ఎస్కేఎన్, గౌరీప్రియ వీళ్ళందరూ ఉండడం వల్ల వెరీ గుడ్ బజ్ ఉంది. పబ్లిసిటీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. యూత్లో ఈ మూవీకి ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది కాబట్టి, ఇలాంటి సినిమాలు తక్కువ బడ్జెట్తో వెళ్తే తక్కువ ప్రీ రిలీజ్ జరిగి ఉంటుంది బిజినెస్ కాబట్టి, బ్రేక్ ఈవెన్ మార్జినల్గా కానీ లేదా బెటర్గా కానీ అయ్యే అవకాశం ఉంది. కమర్షియల్గా పర్వాలేదు అన్నట్టు డెఫినెట్లీ మార్జినల్గా అయినా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కంటెంట్ పరంగా కానీ పర్సనల్ లెవెల్లో నాకు కానీ ఈ మూవీ ఏమాత్రం ఎక్కేలాగా అనిపించలేదు. నా పర్సనల్ ఒపీనియన్లో మాత్రం వెయిట్ ఫర్ ఓటీటీ లెవెల్ ఆఫ్ మూవీ ఇది.